జీవితాలు ఆనందమయంగా చేసుకోవాలి, ఆరోగ్యకరంగా చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రతి విషయంలో కూడా సంయమాన్ని పాటిస్తూ మీ జీవితంలో తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ సత్యాన్ని ధర్మాన్ని మీరు చేపట్టి తద్వారా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధర్మార్థ మోక్షాలంటే ధర్మంగా అర్థాన్ని సంపాదించి ధనాన్ని సంపాదించి మోక్షాన్ని కామించాలనేది అని అర్థం. అంచేత మనం చేసేటువంటి వృత్తి ఏ వృత్తి అయినప్పటికీ కూడా ఆ వృత్తిలో ఉద్యోగమైనప్పటికీ నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా మనం సంచరించడానికి ప్రయత్నం చేసి న్యాయంగా ఆడినటువంటి విత్తంతో మన జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యప్రదమైన జీవితం ఉంటుంది. అన్యాయాధికంతో మనం జీవితాన్ని గడపాలి అని ఆ రకంగా ఏదో మనకి ఆడంబరానికి పోయి జీవితం ఏదో ఆనందం వస్తుందని అనుకుంటే అది కేవలము తాత్కాలికమైన భావనే కానీ శాశ్వతంగా దానివల్ల కష్టాలు పాలవుతాయి జరుగుతుంది. నీతిగా సంపాదించేటువంటి ఆర్జన ఏదో అదే మనస్సుకు శాంతినిస్తుంది, శరీరానికి సౌఖ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏమిటంటే ధర్మ మార్గాన్ని చేయించండి. వ్యసన పనులు కావు. సంసారం ఇప్పుడు వ్యసనాల వల్ల చాలా మంది కొన్ని వేల కుటుంబాలు పాడవుతారని భారతదేశంలో తెలుసు. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా చాలాసార్లు పాదయాత్ర కూడా చేసి మన వాళ్ళతో నేను సంపర్కం పెట్టుకుని ఉన్నాను. అనేక చోట్ల అనేక మందిని చూసినా వాళ్ళు ఎవరైతే జీవితంలో నీతిగా ఉండడానికి ప్రయత్నించారో వాళ్ళు ఆనందమయంగా ఉన్నారు. వ్యసనపరులై ఉన్నారో వాళ్ళకి ఆర్జన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలు ఏది అభివృద్ధిలోకి రాకుండా పట్టుకుంటూనే ఉన్నాయి. అందువల్ల ఏ రకమైనటువంటి వ్యసనాలకి మీరు దారిపోకుండా దాంట్లో చేయి పెట్టకుండా జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకొని సర్వకాల సర్వావస్థలు కూడా భగవత్ ధ్యానం చేస్తూ ఆ రకంగా మీరు పర్సనల్ పర్సనల్ మిమ్మల్ని అన్ని విషయాల నుండి తీర్చిదిద్దడానికి ఒక గురువు కావాల్సి గురువు అంటే అన్నవారి వాళ్ళు గురువులు కాలేదు. అది దుఃఖాలస్థ అంధకారం దుఃఖాలస్థ నిరోధక అంధకార నిరోధకుగా గురుదీయతే అని శాస్త్రం. ఎవరైతే అంధకారాన్ని అజ్ఞానంధకారాన్ని పారదోలి జ్ఞాన విజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన భాస్కరాన్ని ప్రదీప్తం చేయగలుగుతారో అటువంటి వాళ్ళే గురువులను పిలవలేటువంటి అర్థంతో ఉన్నటువంటి వ్యక్తులు అవుతారు. అంతేగాని ప్రతి ఒక్కరు గురువులు కాగలరు. అలాగే తప్పుడు త్రోవలు తీసుకువెళ్ళేవాళ్ళు వ్యసనాన్ని మనం ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకి ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మిత్రులు కాగలరు. వాళ్ళ శత్రువులుగానే పరిగణించాలి. వారి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చినాడు. కనీసం ఒక 2 గంటలైనా భగవత్ సేవా కార్యక్రమంలో నిత్యం మనం పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వై నాట్ యూ రీషెడ్యూల్ టైం? మీరు ఉన్నటువంటి ఆ కాలాన్ని రీషెడ్యూల్ చేయండి. 24 గంటలు ఎలా ఖర్చు పెడుతున్నామో ఆలోచన చేయండి. అందులో కనీసం 2 గంటలు భగవద్ ధ్యానం, ఉదయం పూట 1 గంట, రాత్రిపూట 1 గంట ఆ రకంగా పెట్టుకొని నిద్ర లేచిన వెంటనే ప్రాతకాలాన్ని నిద్ర లేచి ఉషకాలాన్ని మీరు జపతపాలను చేసుకుంటే అవకాశం ఉంటే చేసుకోండి. ఒక గురుముఖంగా ఇవన్నీ మీరు నేర్చుకొని కనీసం కొద్దిసేపైనా కానీ ఆ భగవద్ ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనస్సు నిర్మాణం అవుతుంది. ఆ రకంగా ఉదయం కూడా చేసుకొని రాత్రి కూడా పడుకుంటే ముందు తెలిసి కానీ తెలియక కానీ ఈ దినమంతా నేను ఆచరించినటువంటి కార్యక్రమాలలో ఏ రకమైన అకృత్యము ఉన్నా, అన్యాయం ఉన్నా, అసత్య ప్రవర్తన ఉన్నా దాని ద్వారా సంక్రమించినటువంటి ఏ ద్వారం కూడా నన్ను అంటకుండా నన్ను కాపాడకూడదు. మీరు నమ్మిన దైవాన్ని చిత్తశుద్ధిగా ప్రార్థన చేసి మీరు మనసును నిర్మలం చేసుకుని పడుకునేటప్పుడు చక్కగా అట్లా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మనకి అప్పుడు ఉన్నటువంటిది గ్రహాలు 4 9 అని అనుకుంటున్నాము. కానీ 9 కాదు. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇది 10వ గ్రహం అయింది. రాత్రి 10 వరకు